హలో ఎవ్రీవన్. మనము 1000 ఎంసీక్యూస్ చేస్తున్నాం కదా! ఈరోజు పార్ట్ 3 చూస్తున్నాము. పార్ట్ 1, పార్ట్ 2లో ఆల్రెడీ 30 క్వెషన్స్ కవర్ చేసాము. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో పాటు కొన్ని స్టాటిక్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద కెజ్రీ ట్రీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ ఈ క్వెషన్ మనం సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఈ కెజ్రీ ట్రీ అంటే ఏంటి, దీని రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసేద్దాము. రీసెంట్‌గా ఈ ఫిబ్రవరి మంత్‌లోనే ఈ ఈ మూ ఈ కేజ్రీ మూమెంట్ ఈ ఈ కేజ్రీ ట్రీకి సంబంధించిన మూమెంట్ జరిగిందనమాట. ఎందుకంటే రాజస్థాన్‌లో సోలార్ ప్యానెల్‌ది ఇన్‌స్టాల్ చేయడానికి మాసివ్‌గా ఈ కేజ్రీ ట్రీని కట్ చేస్తున్నారని చెప్పేసి చాలా ప్రొటెస్ట్ జరిగిందనమాట. ఇది న్యూస్‌లో ఉంది. సో, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి ఇంపార్టెంట్ అంటే కేజ్రీ ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్. ఎందుకు అదంత ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇది ఇమేజ్‌లో ఉంది కదా! ఇలా ఉంటుందనమాట. ఇది డెజర్ట్ ఇంకా యారిడ్ ఇంకా సెమీ యారిడ్ ఏరియాలో ఉంటుంది. రాజస్థాన్ క రాజస్థాన్‌లో జరిగిందనమాట ఆందోళన. ఇది ఇది థర్డ్ డెజర్ట్‌కి ఇది నేటివ్ ట్రీ అనమాట. ఓకే. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్రోస్పోసిస్ సినేరియా. ప్రొనౌన్సియేషన్ చూడండి ఒకసారి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది డెజర్టిఫికేషన్‌ని ప్రివెంట్ చేస్తుందనమాట. ఇంకా ఇది నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీ కూడా. నైట్రోజన్ ఫిక్సింగ్ గురించి, నైట్రోజన్ సైకిల్ గురించి, నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీ అంటే ఏంటి? దీని డీటెయిల్స్ ఆల్రెడీ సెపరేట్‌గా ఒక వీడియో ఉంది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నైట్రోజన్ ఫిక్సేషన్ గురించి చూడండి. నైట్రోజన్ ఫిక్సేషన్ గురించి ఇంతకుముందు యూపీఎస్‌లో చాలా సార్లు వచ్చింది. స్టేట్ పీసీఎస్‌లో కూడా వచ్చిందనమాట. సో, ఇది దీని యొక్క ప్రత్యేకత. ఇంకోటేంటంటే ఈ ట్రీ ఏదైతే ఉందో ఇది బిష్నోయ్ కమ్యూనిటీకి చాలా పవిత్రమైన చెట్టనమాట. ఇంకా దీని రిలేటెడ్ ఏంటంటే మనకు ఇంకో పాయింట్ కూడా ఉంది. అవన్నీ పాయింట్స్ అయిపోయిన తర్వాత మనం చూద్దాం. ఓకే. ఏదో ఎంసీక్యూలో కవర్ చేసేస్తానులెండి. సో, ఇప్పుడు చూడండి. ఇట్ ఈస్ నేటివ్ టు యారిడ్ అండ్ సెమీ యారిడ్ రీజియన్స్ అండ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెజర్ట్ ఏరియా. సో, ఇప్పుడు మీకు ఈ ఆప్షన్ అర్థమైపోయి ఉంటది కదా! ఇది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఇంకా ఇది నైట్రోజన్ ఫిక్సేషన్‌లో హెల్ప్ చేస్తుంది. సాయిల్ ఫెర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ ఈస్ ద స్టేట్ ట్రీ ఆఫ్ రాజస్థాన్. కేసరి ట్రీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ కల్చరల్లీ అసోసియేటెడ్ విత్ బిష్నోయ్ కమ్యూనిటీకి సంబంధించిన ట్రీ అన్నమాట ఇది. ఓకే. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి. 1, 2, 3, 4 అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. అయితే సేమ్ కేజ్రీ గురించి 1730లో కూడా ఒక మాస్కరే ఒక మూమెంట్ జరిగిందనమాట. ఎందుకంటే అప్పట్లో ఉన్న కింగ్డమ్ ఏదైతే ఉందో, కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేజ్రీ ట్రీని కట్ చేస్తున్నారని ఈ బిష్నాయ్ కమ్యూనిటీ వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేశారనమాట. సో, అందుకని మీకు ఒకవేళ హిస్టరీ రిలేటెడ్‌గా సేమ్ క్వెషన్ ఇచ్చారనుకోండి, ఇది 1730 రిలేటెడ్ టు ఆహ్, కేజ్రీ విలేజ్ 1730లో జరిగిన కేజ్రీ విలేజ్‌లో జరిగిన ఇన్సిడెంట్ ఏనని అడిగితే కేజ్రీ ట్రీస్‌కి సంబంధించిందనమాట. ఇంకొకసారి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్ అని ఈ క్వెషన్ ఇలా మీకు ఫ్రేమ్ చేశాను. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి పిక్‌గా చూద్దాం చూడండి. ఇది రాజస్థాన్ స్టేట్ ట్రీ అండ్ ఇది డి ప్రె డెజర్టిఫికేషన్‌ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీ అన్నమాట. ఇది బిష్నోయ్ కమ్యూనిటీ సాక్రెడ్ ట్రీ. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇది కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్‌కి రిలేటెడ్ క్వెషనే. విత్ రిఫరెన్స్ టు ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. It is a treaty-based intergovernmental body headquartered in New Delhi, India. It aims to conserve 7 major big cat species, all of which found in the wild in India. ఇక్కడ ఆల్ ఉంది కదా! ఆల్ ఇప్పుడు 7 బిగ్ క్యాట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఉంది కదా! అందులో అన్ని స్పీసీస్ ఇండియాలోనే ఉన్నాయని అడుగుతున్నారు ఇక్కడ. ఇది కాదనమాట. ఇది తప్పు ఆన్సరు. ఎందుకంటే ఇక్కడ నేను మీకు ఇమేజ్ కూడా పెట్టాను చూడండి. ఈ జాగ్వార్ ఇంకా ప్యూమా మన కంట్రీలో లేవు. చీతాని వచ్చేసి రీసెంట్ గానే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కన్మయన్ని మన కంట్రీలో ఉన్నాయన్నమాట. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో, ఆప్షన్ 1 వచ్చేసి కరెక్టే. ఢిల్లీలో ఉంది దీని హెడ్ క్వార్టర్. ఇంకా 50th ఇట్ వాస్ లాంచ్డ్ డ్యూరింగ్ ద 50th యానివర్సరీ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఇన్ ఏప్రిల్ 2023.
ఇది ఆల్రెడీ యూపీఎస్సీలో ఇంతకు ముందు వచ్చిన క్వశ్చన్. మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి చూడండి. ఎందుకంటే చీతా ఇంట్రడక్షన్ అయింది కదా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ జియోగ్రఫీ రిలేటెడ్ చూద్దాము. విత్ రిఫరెన్స్ టు కోల్డ్ మౌంటైన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీలో ఎవ్రీ ఇయర్ వస్తాయి. కోల్డ్ మౌంటైన్స్ గురించి, లేక్స్ గురించి వస్తూనే ఉంటాయి. సో కోల్డ్ మౌంటైన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అన్నది ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాము. దేర్ ఆర్ ఫార్మ్ డ్యూ టు ద కంప్రెషన్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్. ఇది కరెక్టే. దే ఆర్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్. కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ గురించి మీరు ఆల్రెడీ స్టాటిక్ లో చదివారని అనుకుంటున్నాను. హిమాలయాస్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోల్డ్ మౌంటైన్స్. ఇది కూడా కరెక్టే అనమాట. ఈ స్టేట్మెంట్స్ కరెక్టే. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటుందండి. విత్ రిఫరెన్స్ టు కోల్డ్ మౌంటైన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కోల్డ్ మౌంటైన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ద హిమాలయాస్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. నో, హిమాలయాస్ ఫోల్డ్ కాదు, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. ఈ ద అప్లాంచెస్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇది కరెక్టే. అప్లాంచెస్ ఓల్డ్, హిమాలయాస్ వచ్చేసి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇక్కడ మీకు ఇమేజ్ లో రాకీస్, హ్యాండీస్ ఇవన్నీ మ్యాప్ లో ఒకసారి క్విక్ రివిజన్ అవుతుందని ఇక్కడ పెట్టాను. ఇవన్నీ ఫోల్డ్ మౌంటైన్స్ గురించి, మేజర్ మౌంటైన్స్ గురించి ఇచ్చాను. మ్యాప్ పాయింటింగ్ లో కూడా మనకి అడిగితే ఈజీగా గుర్తుంటుందని ఇక్కడ పెట్టాను. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 143 గురించి. రీసెంట్ గా తమిళనాడు గవర్నర్ కేసు విషయంలో ప్రెసిడెంట్ గారు అడిగారు కదా మేము సుప్రీంకోర్టుని. సో దాని రిలేటెడ్ ఎంసీక్యూ అనమాట ఇది. విత్ రిఫరెన్స్ టు ఆర్టికల్ 143 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు సీక్ ద ఒపీనియన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ క్వశ్చన్స్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ద ఒపీనియన్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ అండర్ దిస్ ఆర్టికల్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. బైండింగ్ కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన అడ్వైజరీ ఉన్నది, తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు, బైండింగ్ అయితే కాదు. సో ఆప్షన్ 2 ఇస్ ద ఇన్కరెక్ట్. ద సుప్రీం కోర్ట్ మే రిఫ్యూజ్ టు గివ్ ఇట్స్ ఒపీనియన్ ఇన్ సర్టన్ కేసెస్. ఇది సర్టన్ కేసెస్ అన్నారు కాబట్టి కరెక్ట్ అనమాట. కొన్ని వీటిల్లో అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. అది దాని గురించి కొంచెం కాన్సెప్ట్ తో నెక్స్ట్ వీడియోలో మనం ఎంసీక్యూ చేద్దాం. ఓకే. ఆప్షన్ వచ్చేసి 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్ 8th షెడ్యూల్ గురించి ఒక 3 to 4 టైమ్స్ క్వశ్చన్ వచ్చింది, చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద 8th షెడ్యూల్ కరెంట్లీ రికగ్నైజెస్ 22 లాంగ్వేజెస్. ఇది కరెక్టే. ద లాస్ట్ లాంగ్వేజెస్ యాడెడ్ వర్ బోడో, డోగ్రీ, మైథిలి అండ్ సాంతాలి. ఇది 2024 PYQ. ఓన్లీ ఈ స్టేట్మెంటే ఇచ్చారు అనమాట. ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఈ లాంగ్వేజెస్ లో సాంతాలి ప్లేస్ లో ఇంకొకటి ఇచ్చాడు, మైథిలి నేపాల్ ఇచ్చాడు అనుకుంటా. దీస్ లాంగ్వేజెస్ వర్ యాడెడ్ బై ద 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నారు. 100th కాదు, 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాదు, 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా 8th షెడ్యూల్ గురించే ఇచ్చాను, ఎందుకంటే ఇలా మనం 2-3 క్వశ్చన్స్ కవర్ చేస్తే ఆ టాపిక్ ఆల్మోస్ట్ అయిపోతుందని ఇక్కడ చేశాను. విత్ రిఫరెన్స్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ ద 8th షెడ్యూల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ 14 లాంగ్వేజెస్. ఇది కరెక్ట్ అనమాట. సింధీ వాజ్ యాడెడ్ బై ద 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది కూడా కరెక్టే. కొంకణి, మణిపురి అండ్ నేపాలి వర్ యాడెడ్ బై ది 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది కూడా కరెక్టే. 96th Constitutional Amendment Act added Odia as a new language. No, Odia 14 లాంగ్వేజెస్ టైంలోనే యాడ్ చేశారు. ఒడియాని ఒడియా కింద రీనేమ్ చేశారు అనమాట. ఓకే. ఒరియా టు ఒడియా కింద, సారీ, రీనేమ్డ్ యాజ్ ఒరియా టు ఒడియా. ఇక్కడ మీకు కంప్లీట్ గా లిస్ట్ ఇచ్చాను చూడండి. 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సింధీ యాడ్ చేశారు. 71st వచ్చేసి కొంకణి, మణిపూరి, నేపాలి. ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి, 2 to 3 టైమ్స్ రివిజన్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. 8th షెడ్యూల్ లో సంబంధించిన లాంగ్వేజెస్ కి ఇప్పటి వరకు అయితే 4 అమెండ్మెంట్స్ అయ్యాయి. ఇట్లా కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లిమిటెడ్ గవర్నమెంట్ గురించి అయితే 2020, 2021, 2023లో కూడా వచ్చింది.
సో అది వన్ లైనర్ క్వశ్చన్ లా వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి మేము రివిజన్ అవుతుందని నేను ఇట్లా స్టేట్మెంట్స్ లా ఫామ్ చేశాను. ఒకసారి చూద్దాం. With reference to the concept of limited government, consider the following statements. It implies that the power of the government are restricted by the constitution. Is correct option. It ensures the production of individual rights and liberties. It allows the government to exercise unlimited authority during normal times. ఇది ఇన్కరెక్ట్ అనమాట. యాక్చువల్ గా ఇది లిమిటెడ్ గవర్నమెంట్ కి ఆపోజిట్ స్టేట్మెంట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు జాయింట్ సిటీ గురించి కూడా మనకి చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. చూద్దాం. With reference to the provisions of joint sittings of both the houses parliament in India, consider the following statements. The president summons a joint sitting of a bill passed by one house is rejected by other house. ఈ స్టేట్మెంట్ చూస్తే మీకు ఇన్కరెక్ట్ గా అనిపిస్తుంది కదా. యాక్చువల్ గా ఇది కరెక్ట్ అనమాట. మన జాయింట్ సిట్టింగ్ కి ఎలా చేస్తారో దాని గ్రౌండ్స్ గురించి నేను నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత అది కూడా చూద్దాం. In the absence of Speaker and the Deputy Speaker of Lok Sabha, the Chairman of Rajya Sabha presides. No, Chairman of the Rajya Sabha, మన వైస్ ప్రెసిడెంట్ గారు జాయింట్ సిట్టింగ్ కి ప్రిసైడ్ అవ్వరు. ఒకవేళ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అబ్సెంట్ అయితే వైస్ చైర్మన్ ప్రిసైడ్ అవుతారు అనమాట. చైర్మన్ మాత్రం ప్రిసైడ్ అవ్వరు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. The provisions of joint sitting is applicable to ordinary bills, ఫినాన్షియల్ బిల్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అన్నారు. ఇది కూడా ఇన్కరెక్టే. జాయింట్ సిట్టింగ్ అన్నది ఓన్లీ ఆర్డినరీ బిల్స్ కి మాత్రమే అప్లికబుల్ ఉంటుంది. మనీ బిల్ కి కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కానీ అప్లికబుల్ ఉండదు అనమాట. సో ఆప్షన్ 1 ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇచ్చాను. అండర్ ఆర్టికల్ 108 ప్రకారం ప్రెసిడెంట్ సమన్ చేస్తారనమాట. సో కండిషన్స్ వచ్చేసి ఇలా మీకు సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఎప్పుడు జాయింట్ సిట్టింగ్ కి పిలుస్తారు అంటే రాజ్యసభ రిజెక్ట్స్ ఎ బిల్ ఆఫ్టర్ లోక్సభ పాసెస్ ఇట్. ఇప్పుడు లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభ రిజెక్ట్ చేసింది, అప్పుడు ఏం చేస్తారంటే అది నార్మల్ బిల్లే కాబట్టి జాయింట్ సిట్టింగ్ కి పిలుస్తారు. జాయింట్ సిట్టింగ్ పిలిచి అప్పుడు సింపుల్ మెజారిటీతో ఆ బిల్ ని పాస్ చేసేస్తారు. ఇంకొకసారి ఏమైతుందంటే రాజ్యసభ పాసెస్ ద బిల్ విత్ అమెండ్మెంట్స్, లోక్సభ డస్ నాట్ అగ్రీ. రాజ్యసభ అమెండ్ చేసిన అమెండ్మెంట్స్ లోక్సభకు నచ్చలేనప్పుడు కూడా జాయింట్ సిట్టింగ్ పిలుస్తారనమాట. రాజ్యసభ డస్ నాట్ పాస్ ద బిల్ వితౌట్ 6 months వరకు కూడా అది పాస్ చేయకపోతే కూడా జాయింట్ సిట్టింగ్ కి కన్వే చేస్తారు అండర్ ఆర్టికల్ 108 ప్రకారం. ఇలాంటి ఆప్షన్స్ ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఇన్ కేసు ఈసారి ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఒకసారి క్విక్ గా రివిజన్ చేసుకోండి. ప్రొసీజర్ కూడా మనం ఇప్పుడే చూసాం కదా. స్పీకర్ నార్మల్ గా లోక్సభ స్పీకరే ప్రిసైడ్ చేస్తారు జాయింట్ సిట్టింగ్ కి. ఇన్ కేసు లోక్సభ స్పీకర్ కూడా అబ్సెంట్ అయితే డిప్యూటీ స్పీకర్, తర్వాత డిప్యూటీ చైర్మన్ అలాగా ఉంటది అనమాట. నో జాయింట్ సిట్టింగ్ ఫర్ మనీ బిల్ అండ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు త్రీ జాయింట్ సిట్టింగ్స్ అయ్యాయి ఇండియాలో. యాక్టివ్ గురించి కూడా ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఇప్పటి వరకు ఎన్ని జాయింట్ సిట్టింగ్స్ అయ్యాయని నెంబర్ అడిగిన ఛాన్సెస్ ఉంటాయి. స్టేట్ పీసీఎస్సీలో అయితే అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యూపీఎస్సీలో కంటే. నెక్స్ట్ క్వశ్చన్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇది చూద్దాం. క్వశ్చన్ సాల్వ్ చేస్తూనే అది కరెంట్ అఫైర్స్ లో ఎందుకు ఉందో దాని రిలేటెడ్ కమిటీ గురించి కూడా మనం చూద్దాం. విత్ రిఫరెన్స్ టు బేస్ ఇయర్స్ ఆఫ్ ది ప్రైజెస్ ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The base year of wholesale price index is 2011 and 12. The base year for consumer price index is 2012. For both WPI and CPI currently have the same base year అన్నాడు. నో, రెండింటికి వేరే ఇక్కడే ఉంది కదా మనకి. ఇలా ఉంటే సేమ్ అని అనుకోకండి, ఇట్లా ఉంది కాబట్టి డిఫరెంట్. ఈ క్వశ్చన్ ఎందుకు ఫ్రేమ్ చేశానంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన పీవైక్యూనే. అండ్ రీసెంట్ గా గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేసింది అనమాట. ఎవరిదంటే రమేష్ చంద్, ఈయన నీతి ఆయోగ్ మెంబరు. ఈయన అధ్యక్షతన ఒక వర్కింగ్ గ్రూప్ ఫామ్ చేశారు. దేనికోసం అంటే రివైజ్ చేయమని, డబ్ల్యూపీఐ ప్రైజెస్ రివైజ్ బేస్ ఇయర్ కోసం రివైజ్ చేయడానికి చేశారు. దాంతో పాటు పీపీఐని కూడా ఇంకొక ఎంసీపీ చేశాను అనుకుంటా. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ గురించి కూడా ఒకసారి చూడమని నాకు చెప్పారనమాట. 18 months లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మన డబ్ల్యూపీఐ బేస్ ఇయర్ చేంజ్ అవుతుంది. సో అందుకని మనకి ఇప్పుడు ప్రిలిమ్స్ లో ఈ అప్కమింగ్ ప్రిలిమ్స్ 2026 లో కానీ అప్కమింగ్ పీసీఎస్ లో కానీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి మల్టిపుల్ రివిజన్స్ చేయాల్సినవి.
ఒకసారి చూసుకోండి. అండ్ సేమ్ దీని గురించే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ గురించి చూద్దాము. విత్ రిఫరెన్స్ టు యూజ్ ఆఫ్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా అఫీషియల్ యూజెస్ ద పీపీఐ. నో, ఇండియా యూజ్ చేయట్లేదు. డెవలపింగ్ కంట్రీస్ మోస్ట్లీ పీపీఐ యూజ్ చేస్తారనమాట. చైనా కూడా పీపీఐ యూజ్ చేస్తుంది, మనం ఇంకా యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ కమిటీ ఫామ్ చేశారు కదా, ఈ కమిటీని రిఫర్ చేయమన్నారు. ఇండియా ప్రైమర్లీ యూజెస్ డబ్ల్యూపీఐ అండ్ సిపిఐ ఇన్స్టెడ్ ఆఫ్ పీపీఐ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గవర్నమెంట్ స్కీమ్ లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది కదా, సో ఈ క్వశ్చన్ చూద్దాం. కిసాన్ పెహచాన్ పత్ర. పెహచాన్ అంటే ఐడెంటిటీ అన్నమాట. హిందీ రాని వాళ్ళ కోసం అని చెప్తున్నా. కిసాన్ పెహచాన్ పత్ర, ఫార్మర్ ఐడి విత్ రిఫరెన్స్ టు కిసాన్ పెహచాన్ పత్ర బీయింగ్ డెవలప్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఏ ఈ క్వశ్చన్ లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అర్థమైపోతుంది దీని గురించి. అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. ఇప్పుడు స్టేట్మెంట్స్ తో పాటు దీని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పేస్తాను. ఇట్ ఈస్ ఏ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ క్రియేటెడ్ బై లింకింగ్ ద ఆధార్ డేటాబేస్ విత్ డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫ్ వేరియస్ స్టేట్స్. ఐడి విల్ సర్వ్ యాజ్ ఎ సింగిల్ విండో పోర్టల్ ఫర్ farmers to access all central and state level agricultural schemes including పిఎం కిసాన్. పిఎం కిసాన్ కి అయితే దీన్ని మ్యాండేటరీ కూడా పెట్టారు ఇప్పుడు. ఈ ఈ కిసాన్ పెహచాన్ పత్రాలు ఏముంటుందంటే ఫార్మర్ కి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ కానీ, క్రాప్స్ కానీ, ఫార్మర్ కి సంబంధించిన లోన్స్, ఆయనకి ఏవేవి సబ్సిడీస్ కి అవైలబిలిటీస్, ఇలా అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని కిసాన్ పెహచాన్ పత్ర అని అంటున్నారు. ఓకే, ఇలా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే ఏదో అనుకోకండి, ఇదంతా సింపుల్ గానే ఉంటుంది. ఒకసారి తెలిసిందంటే మనకి సింపుల్ గానే ఉంటుంది. ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది అగ్రి స్టాక్ ఇనిషియేటివ్ టు క్రియేట్ ఏ డిజిటల్ ఎకో సిస్టమ్ ఫర్ ద అగ్రికల్చర్ సెక్టర్. సో అన్ని ఆప్షన్స్ కరెక్టే. ఇది ఆబ్జెక్టివ్ అన్నమాట. స్కీమ్ ఈ కిసాన్ పెహచాన్ పత్ర యొక్క ఆబ్జెక్టివ్. ఇది ఇప్పుడు మ్యాండేటరీ చేశారు. పిఎం కిసాన్ ని అవైలబుల్ చేసుకోవాలంటే దాన్ని తీసుకోవాలన్నమాట. సో ఇంకొకటి చూద్దాము. కిసాన్ విత్ రిఫరెన్స్ టు కిసాన్ పెహచాన్ పత్ర, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇది కరెక్టే. స్టేట్ గవర్నమెంట్ ప్లేస్ ఏ రోల్ ఇన్ ఇంప్లిమెంటేషన్. ఇది కూడా కరెక్టే. ఎవరు ఇష్యూ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి కిసాన్ పెహచాన్ పత్ర ఇస్తున్నారు అన్నమాట. నెక్స్ట్, with reference to India's lunar mission, consider the following statements. Chandrayaan-1 discovered evidence of water molecules on the moon. This is the correct option. Chandrayaan-2 successfully achieved a soft landing on the lunar surface. No, ఇది సక్సెస్ కాలేదు కదా, మన అందరికీ తెలుసు కదా. Chandrayaan-2 అన్నది సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదు అనమాట, ఇది క్రాష్ అయిపోయింది. అండ్ Chandrayaan-3 వచ్చేసి సక్సెస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ అయింది. చూడండి ఇక్కడ ఇచ్చాడు. Chandrayaan-3 successfully demonstrated a soft landing near the మూన్ సౌత్ పోల్ రీజియన్. ఇది కరెక్ట్ ఆప్షన్. లూనార్ మిషన్ గురించి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆర్టెమిస్ 2 మననే సక్సెస్ అయింది కదా. సో మనం ఆర్టెమిస్ గురించి, మన ఇండియన్ లూనార్ మిషన్స్ గురించి కూడా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట, ఛాన్సెస్. నాసాస్ ఆర్టెమిస్ 2 mission launched in April 2026 is a major milestone in space history. Consider the following statement. It is the first crewed mission to the vicinity of the moon since Apollo 17 in 1972. Is the option correct? The crew includes the first woman and the first person of color to travel beyond low Earth orbit. Is kuda correct. The mission's primary objective is to land astronauts at the lunar surface. మనం అందరం న్యూస్ లో రీసెంట్ గా చూస్తున్నాం కదా, ల్యాండ్ ఏం కాలేదు, అది జస్ట్ ఆర్బిటింగ్ అయ్యి వచ్చింది అనమాట. మూన్ చుట్టూ ఆర్బిట్ అయ్యి వచ్చింది అనమాట. ఇప్పుడు థర్డ్ ఆర్టెమిస్ 3 అన్నది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు 2027 లో. ఆ ప్లాన్ లో భాగంగా దాన్ని ల్యాండ్ చేయడానికి చూస్తున్నారు అనమాట. ఐ మీన్ అక్కడ సౌత్ పోల్ దగ్గర మూన్ మీద దిగడానికి దీంట్లో చూస్తున్నారు. ఆర్టెమిస్ 2 లో అయితే ఓన్లీ మనుషులే వెళ్ళారు, ఓన్లీ అది ఆర్బిటింగ్ మిషన్. ఇంకా కొన్ని ఇంతకు ముందు ఎట్లా వచ్చిందంటే కొన్ని మిషన్ నేమ్స్ లైక్ లూనార్ మిషన్ నేమ్స్ ఇచ్చి అవి ఏ కంట్రీకి చెప్పండి అని మనకి మ్యాచింగ్ క్వశ్చన్ వచ్చింది, పివైక్యూలో వచ్చింది. సో ఇక్కడ వచ్చాను చూడండి. ఆర్టెమిస్ అన్నది నాసాది. మన చంద్రయాన్ సిరీస్ అన్ని మన ఇస్రోకి సంబంధించినవన్నీ లూనార్ మిషన్సే. చైనా వచ్చేసి చాంగ్ పేరుతో ఉంటాయి. జపాన్ లేదా జపాన్ స్పేస్ సెంటర్ జాక్సా అంటారు. జాక్సాది స్లిమ్ అన్నమాట.
హిస్టరీ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ 3 క్వశ్చన్స్. విత్ రిఫరెన్స్ టు ద టైటిల్స్ ఆఫ్ అశోక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది దేవన ప్రియ ఇంకా ప్రియదర్శి గురించి. ఐ హోప్ మీరు ఆల్రెడీ కవర్ చేశారని అనుకుంటున్నా. ఒకసారి రివైజ్ చేసేద్దాం క్విక్‌గా. హి ఈస్ రిఫర్డ్ టు యాస్ ద దేవనామ్ ప్రియ ఇన్ హిస్ ఇన్స్క్రిప్షన్స్. యెస్. హి ఈస్ ఆల్సో నోన్ యాస్ ద ప్రియదర్శి. అశోక ఇంకొక నేమ్ ప్రియదర్శి. ద నేమ్ అశోక అపియర్స్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ ఇన్స్క్రిప్షన్స్. నో, ఆల్ కాదు. ఆల్ అంటే మోస్ట్‌లీ స్టేట్మెంట్స్ ఇన్‌కరెక్ట్ అయితాయి కదా! అశోక నేమ్ ఓన్లీ ఒకే ఒక కొన్ని ఇన్స్క్రిప్షన్స్ మీదే ఉంది. దాని మీద కూడా ఇంకో పీవైక్యూ చేసేసాను నేను. చూద్దాం. ఇన్ విచ్ ఇన్స్క్రిప్షన్ ఈస్ ద నేమ్ అశోక ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్. మస్కీ ఇన్స్క్రిప్షన్ మీద మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ట్రీటీ ఆఫ్ వర్సలిస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ అఫీషియల్లీ ఎండెడ్ ద వరల్డ్ వార్ 1. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ గా టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఈ ట్రీటీస్ కొంచెం ఇంపార్టెంట్ అని ఈ క్వశ్చన్ ఫామ్ చేశాను. వరల్డ్ వార్ 1 ఎండ్ అయిన తర్వాత వచ్చిన ట్రీటీ కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇట్ ఇంపోజ్డ్ హెవీ ప్రిపరేషన్స్ రిపార్టేషన్స్ ఆన్ జర్మనీ. ఇది కూడా కరెక్టే. ఇట్ లెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ ఈ ట్రీటీ ఆఫ్ వర్సల్ తర్వాతనే ఫామ్ అయింది. ఆప్షన్ 1, 2, 3. విజయనగర ఎంపైర్ గురించి క్వశ్చన్ లేకుండా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. అండ్ ఈ క్వశ్చన్స్ ఇవన్నీ ఇంతకుముందు వచ్చినవే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఒకసారి చూద్దాము. విత్ రిఫరెన్స్ టు ఫారెన్ అంబాసిడర్స్ ఎట్ ద కోర్ట్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. డొమింగో పియాస్ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ. ఇది కరెక్టే. నికోలస్ డి కాంటి వాజ్ అన్ ఇటాలియన్ ట్రావెల్ హూ విజిటెడ్ ద విజయనగర. కూడా కరెక్టే. అబ్దుల్ రజాక్ వాజ్ అ పర్షియన్ ఎన్వాయ్ హూ విజిటెడ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ కృష్ణదేవరాయ. కృష్ణదేవరాయ కాదు, దేవరాయ 2 ఉంటారు కదా, దేవరాయ 2 టైంలో ఈ అబ్దుల్ రజాక్ అన్నదను వచ్చారనమాట. శ్రీకృష్ణదేవరాయ టైంలో కాదు. సో ఆప్షన్స్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము 50 క్వశ్చన్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. ఇంకా మనం 950 క్వశ్చన్స్ ఎట్లన్నా కంప్లీట్ చేసేద్దాము. ఐ హోప్ మీకు ఈ ఇనిషియేటివ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.